నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిభువన రాజ్ఞి జగజ్జనని అయిన అమ్మ నామాలు అనేకం. మహామహిమాన్వితమైన ఆమె రూపాలు అనంతం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే ఏకత్వ శక్తి ఆమె. పేరుకి కాళిక అయిన భక్తి ప్రపత్తులతో ఆమెను కొలిస్తే ప్రసన్నమై కరుణిస్తుంది. అంబాసహితుడైన మహాకాళేశ్వరుడు భక్తవ శంకరుడై కోరిన కోర్కెలను ఈడేర్చడమే కాదు, శాశ్వతానంద సంధాయకమైన మోక్ష పథగాములను చేస్తాడు. ఉజ్జయినిలో వలనే వీరిద్దరూ కొలువైన శ్రీ మహాకాళీ సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థాన విశేషాలను ఇవాల్టి మన తీర్థయాత్రలో చూసి తరిద్దామా? నమః శివాయ. అందరికీ దేవుడు శివుడే. మూర్తిత్రయానికి ఆయనే కారణం. సర్వేశ్వరుడు, అన్ని తత్వాలకు మొదటివాడు, అవ్యయుడు. ఆయనే మహాకాళేశ్వరుడు. ఆ మహాదేవుడు మహాకాళీ క్షేత్రంలో వెలసి భక్తజనుల నీరాజనాలందుకుంటున్నాడు. అందుకే శ్రీ మహాకాళీ సమేత మహాకాళేశ్వరాలయంగా ఈ దేవాలయం పేరొందింది. ఆ ఆలయ ప్రాంగణం ఎంతో శోభాయమానంగా దర్శనమిస్తుంది. స ఏష భగవానీశః సర్వతత్వాదిరవ్యయః సర్వతత్వ విధానజ్ఞః ప్రధాన పురుషేశ్వరః. హైదరాబాద్ కు అతి సమీపంలో ఆచారంలో ఎన్టీఆర్ సినీ స్టూడియోకు దగ్గరగా ఉన్న పురాతన దేవస్థానం మహాకాళీ సహిత మహాకాళేశ్వర దేవస్థానం. పట్టపావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోద. కాళీమాత దర్శనమిచ్చే ఆర్చిలో పార్వతీ పరమేశ్వర్ల సుందరమూర్తులు కూడా సాక్షాత్కరిస్తాయి. ఆలయ ప్రాంగణాన్ని భక్తిభావ విలసితం చేసే వాతావరణం కానవస్తుంది. రాజమాలయ విబద్ధజాటజూటక శ్రియై చిరాయ జాయతాం. ఈ దేవస్థానంలో ప్రధానంగా మూర్తిభవించిన దేవతామూర్తులు శివుడు, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు. పులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తున కరాళ ఫాల పట్టికా ధగద్ధగద్ధగజ్వల ధనంజయాహుతి కృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక. ఇక అమ్మల గన్నయమ్మ మహాకాళి దుర్గమ్మ పాదాలు ఆలయ ప్రాంగణంలో విరాజిల్లుతున్నాయి. ముందుగా అమ్మవారి పాదాలను దర్శించుకొని వాటికి మ్రొక్కి పాదపూజ కావించుకొని ఆ తరువాతే ఆలయంలో మూల విరాట్టును సందర్శించుకుంటూ ఉంటారు. జగద్ధురంధర ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమచ్చటా విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. జయత్పదభ్రవిభ్రమ భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ధగద్వినిగమత్కరాళ ఫాల హవ్యవాట్ ధిరిద్ధివిద్ధివిధ్వనం మృదంగతుంగ మంగళధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ.
पुरुषद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजो गरिष्ठरत्नलोष्ठयो सुहृद्विपक्षपक्षयो तृणारविन्दचक्षुषो प्रजामही महेन्द्रयो समं प्रवर्तयन्मनः कदा सदा शिवं भजे कदा निलिम्पनिर्झरी निकुञ्ज कोटरेव सन्विमुक्तदुर्मतिः सदा కోరిన కోర్కెలను ఈడేర్చే లోకేశ్వరునిగా కాళేశ్వరుణ్ణి భక్తులు సేవించి శఠగోప ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఢమరుక ధ్వానంతో, ఘంటానాదంతో, శంఖధ్వనులతో ప్రాంగణం పవిత్రతను జాగృతం చేస్తూ ఉంటుంది. శివ పంచాయతనం నయనానందకరం. పార్వతీదేవి, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్య స్వామి, తక్షక కిరీట శివలింగం సాక్షాత్కరిస్తాయి. నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి గర్భాలయంలో కొలువైన శివలింగ సందర్శనం సకల పాప విముక్తకంగా సంభావిస్తారు. మనము ఆ పుణ్యఫలం దక్కించుకుందాం. అమ్మవారి గుడి 40 ఏళ్ల పైబడి ప్రాశస్త్యం చెందినదైనా మహాకాళేశ్వరుని శివాలయం 10 సంవత్సరాలుగా బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శివలింగాన్ని ఓంకారేశ్వర్ నుండి తెచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. వెనుక పడగతో శోభిల్లే ఇటువంటి లింగం ఉజ్జయినిలో ఉంది. శివలింగం పైన బిల్వపత్రాలంకరణం, రుద్రాక్షలు దర్శనమిస్తాయి. అష్టదళో పరివేష్టిత లింగం నిర్మల భాసిత శోభితమై భక్తుల ప్రణామాలందుకుంటుంది. ఇది మహాకాళీ సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయము. అత్యంత చాలా ప్రాచీనమైన ప్రశస్తమైన దేవాలయము. ముందుగా ఇక్కడ అమ్మవారి గుడి ఉండే ప్రాచీన కాలం దాదాపుగా 30-40 ఏళ్ల నుండి. తర్వాత ఈ మహాకాళేశ్వర స్వామి ఆలయము నిర్మించడం జరిగింది. ఈ మహాకాళేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యంగా ఈ యొక్క లింగము, ఈ బాణము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి దేవాలయం నుండి, అక్కడ నర్మదా నదీ తీరం నుండి ఈ యొక్క జ్యోతిర్లింగము యొక్క ఈ తీసుకురావడం జరిగింది, శివాలయ విగ్రహము. తర్వాత జయేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్ట జరిగింది. తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల నుండి అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి అయినదై, తర్వాత భక్తులకు కోరిన కోరికలకు కొంగు బంగారమై యొక్క దేవాలయము వెలుచున్నది. ఇక్కడ ఇది ఓ పురాతన దేవాలయం. దినదిన ప్రవర్ధమానంగా నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలతో భక్తులు, విశేషించి గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల్లోని ఉద్యోగస్తులు ఏ పని ప్రారంభించాలన్నా తొలుత అమ్మవారిని సందర్శించుకుని ప్రార్థించి తద్వారా ఇష్టకామ్యార్థ సిద్ధి లభిస్తుందని విశ్వసించి శాంకరిని పూజిస్తూ ఉంటారు. మహాకాళి నామధేయంగా కొలువయ్యున్న శ్రీ దుర్గామాత దర్శనం అపురూపం, అపూర్వం. గర్భాలయంలో సర్వాలంకార శోభితమైన మహాకాళి దర్శనం ఎంతో మహద్భాగ్యం. అమ్మవారి ఎదురుగా అలంకృతమైన సింహం తల్లి వాహనమూర్తి ప్రత్యేకించి కానవస్తుంది. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే. ప్రధాన గర్భాలయంలో అమ్మవారి విగ్రహానికి ముందు శ్రీచక్రం నెలకొల్పబడి ఉంది.
ధ్యాన శక్తితో విశ్వజననిని దర్శించిన ఋషులు ప్రసాదించిన యంత్ర రూపమే శ్రీచక్రం అంటారు. సమస్త మూలాలు, మూలకాలు, మహిమాన్వితులైన దేవతలు, మంత్రోచ్చారణలు, కేంద్రంలో ఒక బిందువుతో అలరారే శ్రీచక్రం భౌతిక, మానసిక, జీవశక్తుల కలయికతో కూడినదిగా పూజలందుకుంటుంది. శ్రీచక్ర పీఠం వద్దనే లలితాదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవిల విగ్రహాలున్నాయి. కుంకుమార్చనలు విశేషించి ఇక్కడ నిర్వహించబడతాయి. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకైత భగ. అమ్మవారి కుడి చేతిలో గాజులు, ఎడమ చేత కుంకుమ భరిణ, వెనకాల త్రిశూలం, మరోవైపు ఢమరుకం ప్రకాశిస్తూ ఉంటాయి. మెడలో స్త్రీలు పవిత్రంగా సంభావించే తాళిబొట్టు మంగళదాయకంగా కానవస్తుంది. ఘనాపాటుల వేద మంత్రోచ్చారణలు, అర్చకుల పూజా విధులు ప్రతినిత్యం మాత్రమే కాక దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా విశేష వైభవోపేతంగా నిర్వర్తించబడతాయి. దర్పిత భూత పిశాచపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అయి భోసతమఖి ఖండిత కుండలి తుండిత ముండ గజాధిపతే రిపు గజ గండ విదారణ ఖండ. భక్తులు భక్తి శ్రద్ధలతో దేవిని కొలుచుకొని శఠకోప ఆశీర్వచనాలు, కర్పూర హారతి, అక్షతలు స్వీకరిస్తారు. భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మవారి విగ్రహం దీప ధూప నైవేద్యాలతో దేదీప్యమానంగా శోభిల్లుతూ ఉంటుంది. చతుర విచార ధురీణ మహాశివ దూత కృత ప్రమథాధిపతే దురిత దురీహ దురా. ముత్తైదువులు కుంకుమార్చనలు చేసి అమ్మవారి బొట్టును నుదుట ధరించి గంధం అలదుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తల్లి కృపా కటాక్షం పొంది భక్తి భావ పులకాంకితులై తన్మయత్వం చెందుతారు. ఆది శంకరాచార్యులు పేర్కొన్న చతుషష్ఠి కల్పనా పారాయణ ఉపచారాలకు అనుగుణంగానే ఉదయ సాయంత్రాల్లో పూజలు, చండీ సప్తశతి, ఉపనిషత్ పారాయణం, దేవీ ఖడ్గమాలా స్తోత్రం నిర్వర్తించడం అనాదిగా వస్తోంది. అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం శ్రీ సూక్త అభిషేకాదులు, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు, దేవీ ఖడ్గమాలార్చన, మహానైవేద్యం, ప్రసాద వితరణ జరుగుతూ ఉంటాయి. నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి విశేషాలంకరణలు జరుగుతాయి. ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఝణ 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 హిం కృత సురనూపుర రంజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయిత నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని. మహిమాన్వితులైన దేవదేవతల సరసన స్థానిక గ్రామదేవతలు కొలువైతే వారికి అంతటి ప్రాశస్త్యం దక్కుతుంది. శాంకరీదేవి అయిన మహాకాళి,
భవభయ శంకరుడు అయిన మహాకాళేశ్వరుల సమక్షాన వెలసిన పోచమ్మ తల్లి అంతటి వైభవాన్ని పొందింది. ఆ తల్లిని కూడా దర్శించుకోవటం భక్తులకెంతో ముదావహం. శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర స్వామి దేవస్థానంకు పడమరకు అభిముఖంగా పోచమ్మ తల్లి గుడి ఉంది. ఇది కూడా ప్రశస్తి పొందిన ఆలయమే. ముఖ్యంగా ఇక్కడ నిర్వహించే రాహుకాల పూజలు విశేషించి చెప్పుకునేవి. నిమ్మకాయ దొప్పలలో తైల దీపాలు వెలిగించి అమ్మవారిని ఆరాధిస్తారు. దుర్గామాత ఆలయ ప్రవేశ ద్వారంలో నుండి వెళ్లగానే కుడివైపు నవగ్రహాలయ మంటపం కానవస్తుంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువులకు నమస్కారాలతో భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ఆ సమీపంలోనే రావి చెట్టుకు ఆనుకుని నాగులు, సింధూర వర్ణంలో ఆంజనేయ స్వామి, పడగ కింద కానవచ్చే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని భక్తులు అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి నాగమూర్తులను పాలతో అభిషేకించి కొలుస్తారు. పన్నగ భూషణుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పన్నగాల కరుణా కటాక్ష వీక్షణాలు విధాయకమే కదా. నమస్తే దేవదేవేశ, నమస్తే ధరణీధర, నమస్తే సర్వనాగేంద్ర, ఆదిశేష నమోస్తుతే అని నాగ సందర్శనం చేసి క్షీరాభిషేకం కావించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని శరవణ జనితం, జ్ఞానశక్తిం, కుమారం, బ్రహ్మణ్యం, స్కందదేవం అంటూ నమోస్తుతులు పలుకుతారు. గదాధరుడైన అభయాంజనేయుడు అశ్వత్థ వృక్షం క్రిందనే దర్శనమిస్తాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ దేవాలయం చాలా పురాతనమైంది, ప్రాశస్త్యమైంది. అమ్మవారు దగ్గర చాలామంది భక్తులు వాళ్ళ కోరికల్ని తీర్చుకుని చక్కటి అమ్మవారి యొక్క కృపకు పాత్రులై సంకల్ప సిద్ధిని పొందగలిగేటువంటి యొక్క క్షేత్రమహత్యం
ఇక్కడ అనాదిగా ఉంటూ వస్తూ ఉన్నది. భక్తి శ్రద్ధల ఆచారం పాటిస్తూ దృఢ విశ్వాసంతో తమ గోచారాన్ని అదృష్టవంతం చేసుకుంటూ నాచారం శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులపై ఆ పరాత్పరుడు చూపే అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.